హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి వినాయకుని నిమజ్జనానికి అయితే వెళ్ళామన్నమాట. సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో వినాయక చవితి అనగానే ఇంకా ప్రతి గల్లీకి ప్రతి ఏరియాలో వినాయకుడిని పెడుతూనే ఉంటారు. ఇప్పుడు మనకి ఒక యూనిటీ అనేది కనిపిస్తుంటుంది. సో మేము కూడా వినాయకుని నిమజ్జనం చేయడానికైతే వెళ్ళామన్నమాట. సో రష్ అయితే చాలా ఉంది. 3 డేస్ తర్వాత వెళ్ళాము మేము. ఇలా కార్ డెకరేట్ చేసి ఇంకా డ్యాన్సులు వేసుకుంటూ అయితే వెళ్ళామన్నమాట. సో 3 డేసే కదా జనాలు ఉండరు అనుకున్నాము. బట్ బాగానే ఉన్నారు జనాలైతే. అందరూ వినాయకుడిని ఇంట్లో పెట్టుకుంటారు కదా. యాక్చువల్గా వినాయకునికి నవరాత్రులు చేయాలి పూజలు. బట్ మామూలుగా ఇలా ఇంట్లో పెట్టుకునే వాళ్ళు మాత్రం 3 డేస్ కానీ 5 డేస్ కానీ మన ఇష్టం అన్నమాట. పెట్టుకున్న తర్వాత వినాయకుని నిమజ్జనం అయితే చేస్తారు. ఇక్కడ మేమైతే వినాయకుడిని ఇట్లా ఘనంగా తీసుకెళ్ళామన్నమాట. క్రాకర్స్తో డాన్సులతో తీసుకెళ్ళాము. సో మీ ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. సో వినాయకుని నిమజ్జనం అయ్యేసరికి నైట్ అయితే చాలా టైం అయిపోయింది. ఎందుకంటే అక్కడ చాలా రష్ ఉంది అండ్ ట్రాఫిక్ కూడా చాలా ఉందన్నమాట ఇక్కడ అన్నమాట. సో అందరూ వినాయకుడిని తీసుకొచ్చి ఇక్కడైతే నిమజ్జనం చేసేస్తున్నారు. అంటే చిన్న వినాయకుళ్ళు కదా, అన్నీ ఒక్కొక్కటి కాకుండా అన్నీ ఒకేసారి అలా పెట్టేసి అన్నీ ఒకేసారి వదిలేస్తున్నారనమాట. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. ఇది వినాయకుని నిమజ్జనం చేసే ప్లేస్. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో ఈ నవరాత్రులు అయితే వినాయకుని పూజలు బాగా చేసుకొని వినాయకుడిని పంపించాలంటే ఎంతైనా కొంచెం బాధగానే అనిపిస్తుంది. బట్ చెయ్యాలి కదా. కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను, చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.